హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేటప్పటికి మా బాబు రీసెంట్గా 13 బర్త్డే అంటే టీన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. టీన్ బర్త్డే అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి సో మా అబ్బాయి వచ్చేటప్పటికి నాకు టీన్ బర్త్డే కావాలి, కానీ ఫ్రెండ్స్తో కాదు కజిన్స్తో సెలబ్రేట్ చేసుకుంటా అంటే చిన్న గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనేది మేము అరేంజ్ చేసాము. అండ్ మనకి టీన్ అంటే బాధ్యతలు చాలా పెరుగుతాయి. యాజ్ ఏ మదర్ మీరు ఎంత క్లోజ్గా మీ పిల్లలతో ఉంటారు అనేది ఇంపార్టెంట్ అండి. ఒక ఫ్రెండ్గా మీరు పిల్లల్ని ట్రీట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ యొక్క యూనో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు. పాణి పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన, కోదండ పాణి ఇరవుగా ఇసుకలోన పొరలిగా ఉడతా భక్తికి, ఇరవుగా ఇసుకలోన పొరలిగా ఉడతా భక్తికి కరుణించి యోచితివని నెరనమ్మితే నీ తండ్రి పలుకే బంగారమాయన, కోదండ పాణి పలుకే బంగారమాయన. కొంచెం షార్ట్ కట్ చేయి, తల్లిపోతుంది. పెన్ని ఇద్దరు పట్టుకోండి, నువ్వు పట్టుకో సార్ ముగ్గురు. ఇప్పుడు దేవుడి పెట్టి వినాయక స్వామి పెట్టి ఫస్ట్ తల్లి తర్వాత బ్రాహ్మణి. అది కూడా ఆర్తి మార్నింగ్ హారతి అంతా ఇచ్చేసి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి హారతి అంతా ఇచ్చేసిన తర్వాత మా కజిన్స్ బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. సో నేను ఇక్కడ బయట డెకరేషన్ చూస్తే చాలా కాస్ట్లీ చెప్పారండి, లైక్ 15,000 20,000 బెలూన్ డెకరేషన్ జస్ట్ సింపుల్గా. అందుకే నేను ఏం చేశానంటే అమెజాన్లోంచి బెలూన్స్ ఆర్డర్ చేసి మా కజిన్స్ అందరూ వచ్చారు, అందరూ తలో చేయ హెల్ప్ చేశారు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అంత బాగా జరిగింది సెలబ్రేషన్స్ అనేది. మాకు అప్రాక్సిమేట్లీ 2 hours పట్టింది. మేము బెలూన్ యొక్క బ్లోవర్ది ఒకటి మా ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొని మొత్తం ఫస్ట్ బెలూన్స్ అంతా బ్లో చేసేసి ఆర్చ్ టైప్లో డిజైన్ పెడదామని చెప్పి నేను అమెజాన్లో 2 డిజైన్స్ ఆఫ్ బెలూన్స్, అంటే టోటల్గా అరౌండ్ 300 to 400 బెలూన్స్ ఉన్నాయి. దాంతో విత్ స్టార్స్ అన్నీ కూడా నేను ఆర్డర్ చేశాను. నాకు సమ్వేర్ అరౌండ్ 1200 to 1500 రేంజ్లో అయిపోయింది. అండ్ వీ స్టార్టెడ్, మాకు అరౌండ్ 3 o'clock స్టార్ట్ చేస్తే 5:30 అట్లా 5:15 5:30 మధ్యలో మేము మొత్తం డెకరేషన్ అంతా ఫినిష్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మా కజిన్స్ అందరూ చాలా హ్యాపీగా తలో చేయ వేశారు అండ్ చాలా చక్కగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ మేము డెకరేషన్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ మొత్తం అంతా డెకరేషన్ చూస్తున్నారు కదా, ఒక చైర్కి మేము ఇట్లా తాడు కట్టేసి దానికి అన్నిటికీ బెలూన్స్ చుట్టేసి ఒక యూ షేప్ ఆఫ్ ఆర్చ్ అనేది మేము డిజైన్ చేసాము.
కొంచెం మీరు ఎక్కడ చూసినా యూట్యూబ్లో ట్యూటోరియల్స్ అవి ఉన్నాయి కదా, సో మేము కూడా అలా ట్యూటోరియల్ స్టార్ట్ చేసి చూసి మేము ఇలా డిజైన్ చేసాము. చూస్తున్నారు కదా, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే డెకరేట్ చేసి మొత్తం ఇట్లా ఆర్చ్ డిజైన్ అనేది డెకరేట్ చేసాము. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ వర్త్ అనిపించింది. ఎందుకంటే మీ చేతితో మీరు చేస్తుంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మీ పిల్లాడు బర్త్డేకి మీరే డెకరేషన్ దగ్గరుండి చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా. అండ్ ఆ రోజు కార్తీక మాసం ఏకాదశి అయ్యడం వల్ల మేము డిన్నర్ అనేది కూడా ప్లాన్ చేసాము. సో ఆనియన్ గార్లిక్ లేకుండా అందరూ గెట్ టుగెదర్ లాగా ఫ్యామిలీ అందరూ వస్తారని మేము డిన్నర్ అనేది ప్లాన్ చేసాము. డెకరేషన్ అరౌండ్ 5:30 అట్లా అయింది. మొత్తం క్లోజ్ చేసేసిన తర్వాత డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 5:30 5:45కి మొత్తం కజిన్స్ ఫస్ట్ వచ్చేటప్పటికి అమ్మాయిలు అందరం పైకి వెళ్ళిపోయి రెడీ అవుదామని చెప్పి, ఎందుకంటే మళ్ళీ మేము 6:30 7కి అనుకున్నాము పార్టీ స్టార్ట్ చేద్దామని చెప్పి. అట్లా మాకు 7:30 అయింది అప్రాక్సిమేట్గా మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. మా అబ్బాయి అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఏదో సెలబ్రేట్ చేస్తున్నాము, ట్రెండ్కి తరబడి సెలబ్రేట్ చేస్తున్నామని కాదండి. నేను ఇది సెలబ్రేట్ చేయడానికి రీజన్ కూడా ఉంది. మా అబ్బాయికి రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇష్టం అండి. అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేస్తుంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫ్రెండ్స్తో కాకుండా నాకు రిలేషన్స్ అనేది నాకు కావాలి, అందరం కజిన్స్ అందరం సెలబ్రేట్ చేసుకుంటా అని ఒక్క మాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది యాజ్ ఎ మదర్. మేము 13th బర్త్డే ఏమో టీనేజ్ పెద్దోడు అయిపోయాడు అనుకుంటున్నాము. సో ఇయర్స్ పెద్దోడు అయ్యాను, బాధ్యతలు కూడా చాలా పెరుగుతాయి. ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అండి, కొంచెం పిల్లల్ని కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ ఇప్పుడున్న కల్చర్కి చాలా తొందరగా ఎడిక్ట్ అయిపోతున్నారు. అట్లా కాకుండా మా అబ్బాయికి మేము కష్ట సుఖాలు నేర్పించడము అండ్ రిలేషన్షిప్ని ఎలా వాల్యూ ఇవ్వాలి అనేది కూడా మేము చిన్నప్పటి నుంచి దగ్గరుండి చెప్పాము. అట్లానే వాడు అలాగే పెరిగాడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఎ మదర్. నాకు చాలా 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 హ్యాపీ అండి. కానీ కళ్ళు మూసుకుని తెచ్చే లోపల 13 years అయిపోయిందా, అప్పుడే టీనేజ్కి వచ్చేసాడా అనిపించింది. బట్ ట్రస్ట్ మీ, హీ ఫెల్ట్ సో హ్యాపీ అండి. ఎందుకంటే ఏదో సెలబ్రేట్ చేయాలని కాదు, వీ వాంటెడ్ టు మేక్ మై సన్ హ్యాపీ అనమాట. అట్లా మొత్తం అంతా కేక్ కటింగ్ అంతా అయ్యేటప్పటికి మాకు సంవేర్ అరౌండ్ 8:20 8:30 అయిపోయింది. అందరూ వచ్చి ఫొటోస్ అందరం దిగి, అండ్ ఇది వచ్చేటప్పటికి థీమ్ వచ్చేటప్పుడు హ్యారీ పోటర్ థీమ్ అడిగాడు. సో మేము హ్యారీ పోటర్ కేక్ ఆర్డర్ చేసాము. అండ్ హ్యారీ పోటర్కి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో బెలూన్స్ చూసారు కదా, సో అలా డెకరేట్ చేద్దామని చెప్పి మేము ఆ థీమ్తో మేము డెకరేట్ చేసాం, మొత్తం హ్యారీ పోటర్ థీమ్తో. అండ్ మొత్తం కజిన్స్ అందరూ కలిపి వచ్చారు. అండ్ హీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. నేను మాటల్లో కూడా చెప్పలేను. మొత్తం డెకరేషన్ అయిపోయిన వెంటనే అందరం కలిపి డిన్నర్ ప్లాన్ చేసాము. సో ఇక్కడ వచ్చేటప్పటికి టిఫిన్స్ పెట్టామండి, లైట్ టిఫిన్స్. మేము చాలా హెవీగా ఏం పెట్టలేదు. అండ్ ఎందుకంటే ఆ రోజు సాటర్డే అయింది. మా దాంట్లో సాటర్డే చాలామంది టిఫిన్స్ చేస్తారు, అండ్ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ అనమాట నేను టిఫిన్స్ అరేంజ్ చేసింది. అండ్ టిఫిన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు మొత్తం అంతా పార్టీ అయ్యేటప్పటికి సమ్వేర్ అరౌండ్ 11:30 12 అందరం గెట్ టుగెదర్ ఫొటోస్ తీసుకుని టిఫిన్స్ చేసి అందరికీ టిఫిన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పి అన్నారు. అండ్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. ఇలాంటి ఓన్గా నేను చేతితో డెకరేషన్ చేసి మా బాబుని టీనేజ్ బర్త్డే సెలబ్రేట్ చేసి అందరూ ఫుడ్ చెప్పుకోవాలంటే చాలా బాగుంది అని చెప్పారు. ఆ ఒక్క వర్డ్ చాలండి. నేను చేసిన కష్టం అంతా నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది. మొత్తం టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేసాము, అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ లైక్ 70 to 75 members వచ్చారండి గెట్ టుగెదర్లో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఆల్సో ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.